పలాస నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి అప్పలరాజు సారు తెలుసు కదా అనుల్లా సారు ఇంతకు మునుపు డాక్టర్ పని చేస్తుండే వైసీపీలకు వచ్చి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి ఎమ్మెల్యే అయ్యిండు. అయితే ఈసారి కూడా వైసీపీ ఈ అప్పలరాజుకే టికెట్ ఇచ్చిందల్లా ఇక మల్లోపారి పలాస నియోజకవర్గంలో గెలిచి సత్తా సాటనికే ప్రచారం చేసుకుంటా అక్కడి జనాలను ఫిదా చేయనికే సారు లోపల దాచుకున్న సాంస్కృతిక కళాఖండాలను చూడుర్రి ఎట్లా బయట పెట్టిండో. ఇక ఇప్పుడు ఆంధ్ర అధికార పార్టీ ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారాలు చేసుకుంటా జనాలకు మచ్చిగా చేసుకునే పనులున్నారు కొందరు నాయకులు. ఎప్పట్లకనే పాత పద్ధతిలో పోతుంటే కొంతమంది నాయకులు కొత్త ట్రెండ్ తెస్తారు ప్రచారంలో. అగో గట్టనే ఇప్పుడు మంత్రి అప్పలరాజు సారు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఇక పోయినసారి ఎన్నికలలో మొదటిసారి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన అప్పలరాజు సారు ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేటందుకు మస్తు చెమట తీస్తుండు. అయితే ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చుడుతోని ప్రచారంలో కూడా స్పీడ్ పెంచిండు సారు. అయితే సొంత నియోజకవర్గమైన పలాసాకు వచ్చిన సారు అక్కడి జనాలను చూసి మాట్లాడుడు బంద్ చేసి మంత్రిని అన్న సంగతి మర్చిపోయి చూడుర్రి ఒకటేసారి సారు లోపల దాక్కున్న కళలను బయటికి తీసి చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అనుకుంటా జగనాలు సారు మీద ఎట్లా పాట అందుకున్నాడో. జై జగన్ జై జై జగన్ అనుకుంటా అచ్చు సినిమాల పేరు మోసిన సింగర్ లెక్క ఎట్లా వాడిండో సారు. ఇక అంతేకాదు లో ఆడికొచ్చిన అమ్మలక్కలను చూసి నా దగ్గర ఉత్తి సింగింగ్ టాలెంట్ కాదు నా లోపల ఇంకో టాలెంట్ టన్నుల కొద్దీ ఉన్నదనుకుంటా పాడుడు ఆపి బండి దిగి ఇగో గిట్లా బలి 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 రా అనే పాటకు అమ్మలక్కలతోని కలిసి డాన్స్ కూడా చేసిండు. ఇక చూసిరు కదా సినిమా హీరోలకు నేనేం తక్కువ కాదు అనుకుంటా మంచి ఈజ్ తోని ఎట్లా డాన్స్ చేస్తుండో సారు. అయితే ఇక అందరూ చేసినట్టు ప్రచారం చేస్తే ఏముంటది అనుకున్నాడో ఏమో గాని మైక్ పట్టుకొని పాటలు పాడుడు జనాలతోని కలిసి డాన్స్ చేసుడు చేసుకుంటా కొత్త ట్రెండ్ కి అయితే ట్రై చేసిండు సారు. ఇక దీన్ని ఎంతమంది ఫాలో అవుతారో గాని ఎప్పుడు బగ్గ కార్ల తిరిగే అప్పలరాజు సారు లోపల గిన్ని కళలు దాచుకున్నాయా అని పలాస ప్రజలు పరేషాన్ అవుతురు పోరి.